హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఏ స్త్రీ అయినా ఎంతటి గడ్డు కాలంలో అయినా ఈ ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండండి, లేదంటే మీ బ్రతుకంతా బానిసలాగా మారుతుంది. అందులో మొదటి వ్యక్తి నీ అందాన్ని పొగిడేవాడు. ఏ మగాడైనా నిన్ను చూసి కాకుండా నీ అందాన్ని ఎక్కువగా పొగుడుతున్నాడు అంటే అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు. కేవలం అతను నీ అందానికే ప్రాముఖ్యం ఇస్తున్నాడని అర్థం. ఎవరైనా నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ అందానికన్నా నీ మనసును చూస్తాడు. మీరు ఉండే విధానం, మాట్లాడే మాట తీరు, మీ కట్టుబొట్టు, మీ ప్రవర్తన, మీరు ఎలాంటివారు, మీ మనసు ఎలాంటిది అని ఇలా చూసేవాడు నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడు. అలా కాకుండా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ చీర ఎంత బాగుంది, నీ నవ్వు చాలా బాగుంది, నిన్ను చూస్తుంటే హీరోయిన్ లాగే అనిపిస్తుంది అని ఉన్నవి లేనివి అన్నీ మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి నిన్ను మోసం చేస్తాడని అర్థం. ఇలాంటి వారికి కాస్త దూరంగా ఉండండి. రెండవ వ్యక్తి నీ మీద సింపతి చూపించే వ్యక్తి. ఏ మగాడైనా ఊరికే మీ మీద సింపతి చూపిస్తున్నాడంటే అతన్ని అంతగా నమ్మొద్దు. మీ గురించి ఏదో ఆలోచిస్తున్నట్టు, మీరే అతని సర్వస్వం అని కల్లబొల్లి మాటలు చెప్పి మీ ముందు సింపతి చూపించే వారిని అస్సలు నమ్మకండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు దూరంగా ఉండి, కాస్త మెరుగ్గా ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి, సారీ, నీవు ఆపదలో ఉన్నప్పుడు నేను ఊర్లో లేను, అయ్యో పాపం, ఇలా జరిగిందా, ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు అని సింపతి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళను అస్సలు నమ్మరాదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా ఎంతో ఇచ్చినట్టు బిల్డప్ కొట్టేవాడిని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు. ఇక మూడవ వ్యక్తి మీ వెనుక మాట్లాడేవాడు. ఏ మగాడైనా మీ ముందు ఒకలాగా మీ వెనుక ఒకలాగా మాట్లాడేవాడిని అస్సలు నమ్మకండి. ముందు పొగడడం, వెనుక మీకే గోతులు తీయడం, ఇలాంటి వాడిని అస్సలు అక్కున చేర్చుకోకండి. మిత్రులారా, ఈ ముగ్గురు వ్యక్తులను నమ్మి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోకు ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.